హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఎలా ఉన్నానేటటువంటి చెప్పేయండి. ఏందంటే ఇంత సడన్గా ఇంత చేంజ్ అవ్వరో మొన్న వచ్చిందిగా ఆయా షేర్ సాంగ్ ధూమ్ ధామ్ ట్రాఫిక్ జామ్ వచ్చింది కదా. అదే చూసి బాగా ఇన్స్పైర్ అయినా. సో రియల్ జడలు పెంచేస్తే పోలా అని చెప్పి ఇంట్లో నిన్న జస్ట్ చెప్పిన ఇంటి మమ్మీ ఇంక నేను కూడా ఇలా జడలు పెంచుకుందాం అనుకున్నా. ఇంకా ఏమనుకున్నారు ఏమో, అరే నువ్వు కటింగ్ చేయించుకుంటే కానీ ఇంట్లో రామాకు ఇంట్లో ఫుడ్ కూడా ఉండదు అన్నారు. ఇక ఏం చేయాలో తెలియక కటింగ్ అయితే చేయించా. నార్మల్గా దీనికైనా ఒప్పుకున్నారులేండి. వమ్ము అసలు ఆ మాట అంటాం ఇదేందనమాట. నిజంగా అలా పెంచుదాం అనుకున్నా, నానిలాగా జడలు వేసుకొని తిరుగుదాం అనుకున్నా, ఒక ట్రెండ్ సెట్ చేద్దాం అనుకున్నా. ఇంత మట్టికి అలా ఎవరు ట్రై చేయలేగల, మనం ట్రై చేద్దాం అనుకున్నా. బ్యాడ్ లక్ అనమాట. మా ఇంట్లో అయితే వాటన్నిటికి అసలుకి ఒప్పుకోరు. ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చింది. అయ్యో, మీ అందరికీ తెలుసు పెద్ద నుండి చికిరి అనేటటువంటి సాంగ్ రిలీజ్ అయింది. అది సృష్టించినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు, ఇప్పటికీ 150 మిలియన్ వ్యూస్ని ఆల్రెడీ క్రాస్ చేసేసింది. 200 మిలియన్ వ్యూస్కి అయితే దగ్గర ఉంది. 200 కూడా కొట్టిద్ది, దాంట్లో డౌటే లేదు. సినిమా రిలీజ్ అయ్యే టైంకి 200 అయితే వాళ్ళ టార్గెట్ అనమాట. ఒకప్పుడు 1 మిలియన్ 10 మిలియన్ అనేటటువంటిది డ్రీమ్. మన తెలుగు స్టార్స్కైనా తెలుగు వాళ్ళందరికీ కూడా డ్రీమ్ అనమాట. వామో 10 మిలియన్ వ్యూసా అనేది. ఇంకా చాలామంది కొనుక్కునేది కూడా పరువు నిలబెట్టుకోవడానికి, యూట్యూబ్లో వచ్చేటటువంటి వ్యూస్ని కూడా కొనుక్కునేది. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఒక ట్రెండ్ సెట్ చేసి ఊచకోత కోయడం అయితే మాటలు కానే కాదనమాట. అంత ఇదిగా లేకుండా చికిరి అనేటటువంటి ఒక వర్డ్తో భారీ హెవీ స్టెప్స్ లేకుండా అటు దేశం మొత్తం అండ్ మన ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ అమెరికా నుండి రీల్ చేశారు, జపాన్ నుండి రీల్ చేశారు, నేపాల్ నుండి రీల్ చేశారు. ఒక విధ్వంసం అయితే సృష్టించింది. చికిరి మామూలు విధ్వంసం కాదు ఫ్రెండ్స్. నా వీడియోకి వచ్చినటువంటి వ్యూసే చెప్తాయి. దాని మీద వీడియో చేస్తే ఎన్ని వ్యూస్ వచ్చేదో. ఇప్పుడు వచ్చేటటువంటి ఏ సాంగ్ మీద వీడియో చేస్తున్నా కానీ అంత వ్యూస్ అయితే రావట్లేదు. చాలామంది ప్యారడైజ్ మన అందులో ఆయా షేర్లోనే నాని బాగేసిండి స్టెప్, మన రామ్ చరణ్ కన్నా అంటారు కానీ నేను అది ఒప్పుకోను అనమాట. ఇక్కడ ఈ బీటింగ్ తగ్గట్టు ఆ మ్యూజిక్ వేసిండు, అక్కడ ఆ బీటింగ్ తగ్గట్టు అది వేసిండు. అదే నాని ప్లేస్లో రామ్ చరణ్ ఉంటే ఇంకా ఘోరంగా వేసేవాడు ఆ స్టెప్. అర్థమైందా? అది గుర్తుంచుకోవాలి. సో కంపారిజన్ చేయడానికి అయితే లేదనమాట. ఈ విధంగా చికిరి అంత విధ్వంసం సృష్టించింది కదా, మరి మన పెద్ది నుండి రిలీజ్ అయ్యేటటువంటి సెకండ్ సింగిల్ సాంగ్ ఇంకెంత విధ్వంసం సృష్టించింది. అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఆల్రెడీ సినిమా ఎప్పుడో లేదు, ఈ వచ్చేస్తుంది. ఇది అయిపోయింది, ఫెబ్ అయిపోయింది, మార్చ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ సినిమా. ఇంకా అటు ఇటుగా ఒక 1 మంత్ గ్యాప్ ఉంది అనుకుంటా సినిమాకి. 1 మంత్ 20 డేస్ గ్యాప్ ఉంది. ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేసింది మీరు ఇప్పుడా, టీజర్ రిలీజ్ చేసింది మీరు ఇప్పుడా, ఆ టీజర్ కూడా కాదు, అది గ్లిమ్స్ రిలీజ్ చేసింది ఇప్పుడా. అసలు సెకండ్ సాంగ్ అప్డేట్ ఏదిరా అని చెప్పి రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే బాగా తిట్టారనమాట, బాగా చేసుకున్నారు. ఫైనల్లీ వాళ్ళైతే అప్డేట్ ఇచ్చారు, చలి చెప్పులు లేకుండా. ఇది మటుకి గ్రేట్ అని చెప్తా. సో సెకండ్ సాంగ్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి చెప్పాలి. అండ్ ఈ సాంగ్ ఎలా ఉండొచ్చు, ఈ పోస్టర్ నాకు ఎలా అనిపించింది అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. ఆ తర్వాత మన వారణాసి నుండి కూడా ఒక అప్డేట్ వచ్చింది, దాని గురించి కూడా ఒక వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు దీని గురించి ఇండెప్త్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ అన్న మామూలుగా లేడు, చేతిలో ఏదో పట్టుకుండబ్బా. ఇది నాకు తెలిసి వికెట్లని పెట్టి కొడతారు కదా, ఇప్పుడు బ్యాట్ మీద స్విచ్తో కొడతారు తెలుసా మీ అందరికీ. మన క్రికెటర్స్ అయినా, క్రికెట్ ఆడే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే స్విచ్ అంటే అది ఐరన్ స్విచ్ కాదు, అది కూడా మన వుడ్లా ఉంటుంది అనమాట. వుడ్ దాంతో టెట్ కొడతారు, కొట్టడం వల్ల బ్యాట్ స్ట్రాంగ్ అయింది. అండ్ వికెట్స్ ఉంటాయి కదా, వాటిని భూమిలో పెట్టుకొని టెట్ కొట్టడానికి వాడతారు. నాకు అదేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మొత్తం ముళ్ళుగర్ర అంటారు దీన్ని, ఎదురుగుముతో చేసింది. లాస్ట్ చివరికి అయితే ఒక సుత్తి లాగా ఉంది, దీంతో వికెట్లు కొట్టడానికి, బ్యాట్ని కొట్టడానికి యూజ్ చేసేటటువంటిది అని చెప్పి నాకైతే అనిపించింది. రామ్ చరణ్ నించున్నటువంటి పోజు చాలా అంటే చాలా బాగుంది. కొద్దిగా కొత్తగా అయితే నించుండు అనమాట. అంటే ఇప్పుడు దాకా రిలీజ్ చేసినటువంటి పోస్టర్స్ అన్నీ కూడా ఫ్రంటే. ఆల్రెడీ ఒకసారి ట్రైన్ దగ్గర రిలీజ్ చేసిన అక్కడ ఒక స్టెప్ వేసేటటువంటిది. ఇదైతే ఇంత మట్టికి టీజర్లో డిస్కషన్ చేయండి, ఏ విధమైనటువంటి సాంగ్లో డిస్కషన్ చేయనటువంటి పోజ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. వెనక చూసుకున్నట్టయితే భారీ సెట్ ఉందనమాట. వాళ్ళంతా కూడా ఉరుకులు పెడుతున్నారు. ఇదంతా కూడా సాంగ్, ఇదేమీ ఫైట్ కాదు. ఒక సైడ్ చూసుకున్నట్లయితే ఏమో రైతులు ఉన్నారు, ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే ఆర్మీస్ ఉన్నారు. ఇది వేరే ప్రాంతం, లైక్ మొన్న ఈ మధ్యన ఢిల్లీలో షూట్ చేశారు కదా, ఆ సాంగ్ ఏమో అని చెప్పి నాకైతే అనిపించింది. ఢిల్లీలో కూడా ఎలాంటి గెటప్తోనే అన్న బ్యాగ్ పట్టుకొని దిగిండు. సో అక్కడ సాంగ్ షూట్ చేసి మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మెయిన్లీ ఈ పోస్టర్లో హెయిర్ స్టైల్ బాగుంది. బీడీ అనేటటువంటిది ఖచ్చితంగా మ్యాండరీ. ఇప్పుడు చికిరి సాంగ్లో బీడీ పెట్టిండు, పెద్ద గ్లిమ్స్లో బీడీ పెట్టిండు. ఇప్పుడు వచ్చేటటువంటి ఈ సెకండ్ సాంగ్లో కూడా బీడీ అయితే పెట్టి మన రామ్ చరణ్ అన్న అయితే కనపడుతుంది అనమాట. దీనికోసం మరీ వెయిట్ చేయొచ్చు. అండ్ సాంగ్ చూసుకున్నట్లయితే 2వ తారీఖు
మార్చి 3వ తారీఖు అంటే అటు ఇటుగా ఇవాళకి ఒక 1 వీక్ గ్యాప్ ఉంది ఫ్రెండ్స్. 1 వీక్ గ్యాప్లో ఈ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. రాయ్ రాయ్ రా రా రా, రాయ్ రాయ్ రా 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 సాంగ్ ఇదే గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాసెస్ అనమాట. చికిరి 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 ఎంత ఇదైందో రాయ్ రా 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 అనేటటువంటిది కూడా ఖచ్చితంగా ఒక ప్రాసలాగా మిగిలిపోద్ది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. సో మరి ఇది హీరోయిన్ సాంగా కాదనమాట, ఓన్లీ హీరోయిన్ కోసం ఒక సాంగ్ ఉంటుంది. మిగిలినవన్నీ కూడా కథని చెప్పేటటువంటి విధంగా ఉంటే అండ్ తన యొక్క జర్నీ ఏ విధంగా ఉంది అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి నాకైతే అనిపించింది. వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తే మట్టికి విలేజ్ బ్యాక్గ్రౌండే అనిపిస్తుంది. అండ్ అనుకున్నటువంటి ఆ జనాల క్యాపులు, ఆ ఎర్ర జెండాలు ఇవన్నీ చూస్తున్నట్లయితే ఇది ఒక క్రికెట్ నేపథ్యంలో జరిగేటటువంటిది. ఆల్రెడీ మీరు మేకింగ్ వీడియోలో చూసుకోవచ్చు అనమాట. మన బుచ్చిబాబు చూసుకున్నట్లయితే ఒక గ్రౌండ్లో ఉన్నాడు, వాళ్ళందరూ కూడా ఎర్ర జెండాలు ఉండే పెద్ది పెద్ది అని అరుస్తారు. ఉదాహరణకి మనకు రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పెద్ది పెద్ది అనేటటువంటి నినాదాలు చేస్తారు. సో పెద్ది వచ్చి ఆడాలి అనేటటువంటిది వాళ్ళ యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో క్రికెట్ని మోటివేట్ చేసేలాగా వాళ్ళంతా కూడా నిరాశ పడుతుంటే లైక్ ఒక టీంకి వాళ్ళకి ఏదో పోటీ ఉండి ఉండవచ్చు. అంతకుముందు వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి లేదా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఆ మోటివేషన్ ఎలా ఉంటుంది అనేటటువంటి చెప్పడానికి ఈ సాంగ్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇది లవ్ సాంగ్ కానే కాదు, ప్యూర్ మోటివేషన్ సాంగ్. లైక్ ఇది పెద్ది పెద్ది అని చెప్పి సాంగ్ వచ్చింది మొన్న, మీరు కేక్ కటింగ్ అప్పుడు చూడొచ్చు. బుచ్చిబాబుది కేక్ కటింగ్ చేస్తుంటే అక్కడ చిన్న 23 సెకండ్ల దగ్గర నేను ఆల్రెడీ చెప్పా, అక్కడ ఒక సాంగ్ లాగా పోయింది అనమాట. అదే సాంగ్ అని చెప్పి నాకైతే అనిపించింది. సో ఇది చూసుకున్నట్లయితే టైటిల్ సాంగ్ అనమాట అండ్ మోటివేషన్ సాంగ్. అండ్ క్రికెట్ని ఉద్దేశిస్తూ క్రికెట్ దగ్గర మనల్ని మోటివేట్ చేయడానికి, మనల్ని ఇంప్రెస్ చేయడానికి ఉండేటటువంటి ఒక గట్టి సాంగ్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ సాంగ్ ముందు రిలీజ్ చేయాలి, కానీ దీనికన్నా చికిరి సాంగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా వచ్చింది అనేటటువంటి ఉద్దేశంతో ముందు చికిరి సాంగ్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత అయితే ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నదని చెప్పి మనమైతే గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఏ విధంగా అనిపించిండు మన రామ్ చరణ్ అన్న అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేశాను భయ్య. ఆగలేకపోతున్నా, ఎందుకంటే ఈ దురంధర్ ఒకటి, ఈ టాక్సిక్ ఒకటి, ఇవి రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు పెద్ద సినిమా కూడా రిలీజ్ అయితే పోయేదిరా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు ఒకవైపు కలుగుతూనే ఉంది. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు పోటీకి వస్తే ఏదో మనయే మాయమైతే అనేటటువంటి ఉద్దేశంతో పోటీ కాదు, బిజినెస్ ఇంపార్టెంట్ అని చెప్పి వీళ్ళైతే వెనక్కి వెళ్ళారు. ఏమోలే, ప్యారడైజ్ ఆగస్టుకి వెళ్ళింది, ఇది సెప్టెంబరు లేకపోతే క్రిస్మస్కి వెళ్తే ఏం చేసేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. సో అలా చేయకుండా త్వరగానే ఒక 1 మంత్ 2 మంత్స్ గ్యాప్లో రిలీజ్ చేస్తున్నందుకే మనమైతే మూవీ టీంకి ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. అండ్ ప్రోమో చూసుకున్నట్లయితే మార్చి 1st ఈ మంత్ 29th, ఈ మంత్ 29th రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తున్నారని చెప్పి బయట కట్టే టాక్ ఫ్రెండ్స్. ప్రోమో వస్తేనే అర్థమైపోద్ది సాంగ్ యొక్క దమ్మిందని. ఇంకోటి ఏంటంటే ఈ సాంగ్ వింటే బట్టికి మనకు సినిమా స్టోరీ ఏంది అనేటటువంటిది కూడా పిచ్చ క్లారిటీ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. వీళ్ళు టైం చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా ఒక ఈవెంట్ లాంటిది కండక్ట్ చేస్తారనమాట. చిక్కిరి రిలీజ్ చేసినట్టు సైలెంట్గా కాకుండా మన ఈ మధ్యన ఒక పెద్ద సెట్ వేసి లేదా ఒక కాలేజ్ చూసుకొని లేదా ఒక థియేటర్ చూసుకొని ఒక ఈవెంట్ లాగా చేసి ఈ సాంగ్ని రిలీజ్ చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఇంకా నాకైతే అనిపిస్తుంది. వీళ్ళు టైం అయితే మెన్షన్ చేయలేదు. వెయిటింగ్ ఫ్రెండ్స్. మార్చిన అయితే మొత్తం ఈ సాంగ్ అయితే ట్రెండింగ్గా ఉంటుంది. సో మనకు మార్చిన మామూలు లేదు, ఈ మార్చ్ అంతా కూడా పండగ వాతావరణం అయితే ఉంటుంది అనమాట. మార్చి 1st వదిలేయండి, 2nd ఈ సాంగ్ ఉంది. ఆ తర్వాత దురంధర్ ట్రైలర్లు ఉన్నాయి, ఆ తర్వాత దురంధర్ నుండి వచ్చేటటువంటి సాంగ్ ఉంది, టాక్సిక్ సాంగ్స్ ఉన్నాయి. మామూలుగా అంటే మామూలుగా ఉంటుంది. మార్చి పండగ అని చెప్పి నేనైతే చెప్తాను. మార్చి అయిపోయిన వెంటనే మనకైతే మన పెద్దిగాడు పలకరిపోతున్నాం అని చెప్పి నాకైతే అనిపించింది. సో మీకు ఏ విధంగా అనిపించింది ఈ పోస్టర్, రామ్ చరణ్ అన్న ఎలా ఉండు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ సాంగ్ కోసం. ఈ సాంగ్ ప్రోమో వచ్చినా, ఈ సాంగ్ నుండి ఏ విధమైనటువంటి చిన్న అప్డేట్ వచ్చినా ఒక వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.